సార్ ఓకే సార్ వస్తుంది సార్. ఐ విల్ కమ్ జాయిన్ సార్. ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పెన్షనర్స్కు సంబంధించిన ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పెన్షనర్స్ విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఈరోజు సమ్మెబాట పట్టారు. వారి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని చెప్తున్నారు. 2006 కన్నా ముందు ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేయాలని చెప్తున్నారు. దాన్ని సవరణ ఏదైతే చేయారో దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్తున్నారు. అలాగే 2025లో ఎవరైతే ఉద్యోగ విరమణ చేస్తున్నారో వారికి సంబంధించిన డిఏలు సిఏలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో దానిగా తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? మీరు కూడా రిటైర్డ్ ప్రిన్సిపాల్ కాబట్టి మీరేమంటారండి? రైట్ సార్, నమస్కారం సార్. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన ఫోర్ సైడ్ టీవీ వాళ్ళు మంచి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి వందనాలు సార్. ఈ యొక్క జీవన్ రాజ్ సార్ చెప్పినట్టుగా మరి పెన్షనర్ల యొక్క సమస్యలు అంటే కేంద్ర ప్రభుత్వం మరి వారు మరి తీసిన యొక్క జీవోను మరి మొన్న కూడా మనము అందరి కలెక్టర్ల ద్వారా మనము మరి పిఎం గారికి పంపడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కొంత తూతు మంత్రంగా కొంత మాత్రం రిలీజ్ చేశారు సార్. నాకు అంటే నేను బైపాస్ సర్జరీ చేసుకున్న యొక్క వ్యక్తిని, నాకు రావాల్సిన ఒక చిన్న అమౌంట్లే 15,000 16,000 ఈ టెస్ట్లకు అది నిన్న మాత్రం డిపాజిట్ అయింది సార్. అది దాని తర్వాత ఇప్పుడు ఈ వెల్నెస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో టెస్టులు చేస్తలేరు సార్. ఇవాళ మార్నింగ్ వెల్నెస్ సెంటర్ కు వెళ్ళాను నేను టెస్ట్లకు కానీ పోతే అక్కడ ఎటువంటి టెస్ట్ ఒకటే ఒక షుగర్ టెస్ట్ మాత్రమే సార్. మిగతా అన్ని ఏ టెస్టులు లేవు. ఏంటిదంటే ఎప్పుడు కూడా మిషన్లు ఖరాబ్ అయినాయి, ఎప్పుడు కూడా ఇదే అంటా ఉన్నారు. కాబట్టి అక్కడ మరి స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కానీ మరి యొక్క వాటిలో ఒక మరి సిబ్బంది సక్రమంగా లేరు. మరి అదే విధంగా ఎప్పుడు మిషన్స్ ఖరాబ్ అయ్యేది అని అంటున్నారు సార్. దాని ద్వారా కూడా మాకు చాలా మంది, నేను పోయినప్పటికీ ఇంకా నాకంటే ముందు చాలా మంది రిటైర్డ్ అయిన వ్యక్తులు కూడా వచ్చారు. మరి వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడి దానికి వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళ టెస్టులు చేయలేని యొక్క పరిస్థితి లోపల మరి ఉన్నట్టుగా నేను గమనించాను సార్. ఇకపోతే మనకు ఈ అరియర్స్ ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో పోయిన సంవత్సరము మార్చి 24 నుంచి మరి నేటి వరకు రావాల్సిన బకాయిలు మరి ఇంతవరకు రాలేదు సార్. మరి యొక్క మా శ్రీమతి గారు గెస్ట్ హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయింది. ఆమెకి ఇప్పటి వరకు ఒక జిఐఎస్ తప్ప మిగతా ఒక్క పైసా కూడా మరి రాలేని యొక్క పరిస్థితులు ఉన్నాయి సార్. మరి ఇట్లా రావడం వల్ల ఇదే దాని మీద డిపెండ్ అయిన యొక్క వ్యక్తులు, ఇదే దాని మీద ఉన్న వాళ్ళు మరి చాలా ఇబ్బందికరమైన యొక్క పరిస్థితులు ఉన్నాయి సార్ మాకు. కాబట్టి వెంటనే ఆ యొక్క మాకు రావాల్సిన యొక్క బకాయిలను వెంటనే విడుదల చేయాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మరి అది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటుండ్రు, మరి అందరికి ఇవ్వాలి సార్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏప్రిల్ 24 నుంచి నేటి వరకు మరి ఉన్న ఎవరైతే మరి రిటైర్డ్ అయిందో వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వవలసిన అవసరత ఉన్నది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మరి యొక్క మన పెన్షనర్ల మీద మరి వాళ్ళు తీసిన ఒక జీవోను విత్డ్రా చేసుకొని మాకు పాత పెన్షన్ లో ఉన్న రూల్స్ ని బట్టే మాకు పెన్షన్ మంజూరు చేయాలని, మరి యొక్క మాకు రావాల్సిన బెనిఫిట్లు ఎప్పుడు మరి ఇవ్వాలని మేము కోరుచున్నాం సార్. ఇది వెల్నెస్ సెంటర్ సక్రమంగా పనిచేస్తలేవు. అదే విధంగా మాకు రావాల్సిన పెన్షన్లు కూడా ఇవ్వాలి. మాకు డిఏ లేదంటారు, పెన్షన్ డిఆర్ లేదంటుండ్రు. తర్వాత మరి దానివల్ల మేము ఏ విధంగా మరి ఉంటాం సార్. కాబట్టి ఈ పరిస్థితి లోపల మరి ఎక్కువగా మనకు పాత పెన్షన్ విధానం లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. మరి మేము ఈ వయసు లోపల మరి చాలా మెడికల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెడికల్ అలవెన్స్ ఓన్లీ 600 మాత్రమే ఇస్తుంది సార్. 600 ఏమొస్తాయి సార్? 600 మాత్రమే మెడికల్ అలవెన్స్ అని ఇస్తున్నారు. ఇవాళ బేసిక్ పేనే ఇస్తాము మేము, డిఆర్ ఇయ్యమంటే మరి ఎటువంటి పరిస్థితులలో మేము జీవించవలసిన వస్తుంది అనేది పెన్షనర్ల యొక్క ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని మరి కోట్లు అన్నిటికీ ఖర్చు పెడతా ఉన్నారు. మరి వాళ్ళైతే మరి రాజకీయ నాయకులు అన్ని హోదాల లోపల వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. కానీ మరి వాళ్ళకి ఎందుకు పెన్షన్, మరి మాకెందుకు పెన్షన్ లోపల ఈ డిఆర్ఈఏ ఇవ్వడం లేదు, మీ బేసిక్ ని ఇస్తాం అనేది ఇది సమంజసమైన విషయం కాదు సార్. మరి దీన్ని మరి ముక్త కంఠంగా దేశం మొత్తం మొన్న పెన్షనర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి యొక్క ప్రభుత్వం చేసిన యొక్క జీవోను మరి విత్డ్రా చేసుకునేంత వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది సార్. మేము ప్రభుత్వ మన యొక్క మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మా సమస్యల గురించి పోరాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇక రిటైర్మెంట్ అయినాక కూడా ఇది కూడా మరి తప్పలేదు సార్ మాకు. కాబట్టి మరి అంటిల్ డెత్ వరకు కూడా మేము ఇట్నే పోరాటం చేసుకుంటూనే ఉండాలన్నా
మరి ఎందుకు మరి మా యొక్క పరిస్థితులను మరి మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఆ చర్యలు తీసుకోకపోగా ఉన్న జీవోను రద్దు చేయడం, కొత్త జీవోను చేసి మరి మాకు రావాల్సిన యొక్క డిఆర్లు కానీ ఇవ్వలేకపోవడం అనేది ఇది శోచనీయమైన విషయం సార్. కాబట్టి మరి ఇవన్నిటిని గమనంలోకి తీసుకొని ప్రభుత్వాలు వెంటనే దీన్ని విత్డ్రా చేసుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతుగా తెలియజేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకించి మరి మాకు రావాల్సిన ఇవ్వాలని మేము మరి ప్రభుత్వాన్ని మీ ద్వారా మరి కోరుచున్నాం సార్. రైట్ సార్. దేవదానం గారు థ్యాంక్స్.